తెలంగాణ మీడియా అక్రిడేషన్ పాలసీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్కు ఆదేశాలు జారీ చేసింది. అక్రిడేషన్ కమిటీ నిబంధనలు, అక్రిడేషన్ అర్హతలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైటెక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. డిజిటల్ కేబుల్ ఛానళ్లకు అక్రిడేషన్ల జారీకి నిర్ణయించిన అర్హతలు రాజ్యాంగ విరుద్ధంగా, వివక్షపూరితంగా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. అక్రిడేషన్ల జారీ ప్రక్రియ మొదలైందని, జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏ ప్రాతిపదికన మార్గదర్శకాలు ఇచ్చారనే విషయం తెలియకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రతివాదులకు 3 వారాల గడువు ఇస్తూ విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.